ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. మానవ జీవితంలో చుక్కానిలా పనిచేసేటువంటి ఈ హస్త సాముద్రికంలో చేతి రేఖల్ని బట్టి భవిష్యత్తును నిర్ణయం చేయవచ్చు. అలాగే అరచేతిలో కూడాను గ్రహాచార గతులు ఉంటాయి. గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. ఒక్కొక్క వేలు కణిప కింద భాగం ఒక్కొక్క గ్రహానికి నాంది పలుకుతుంది. అరచేయి చూచినప్పుడండి గులాబీ రంగు కలిగి ఉన్న చేతులు చాలా అదృష్టాన్ని ఇస్తాయి. రంగు ముఖ్యంగా చెప్తాం. నల్లటి వాళ్ళకు కూడాను గులాబీ రంగు కలిగి ఉంటాయి చేతులు, అరచేతులు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళుగా కీర్తింపబడతారు. చక్కటి రేఖలున్న ఆ రేఖల యొక్క రంగు నలుపు కనుక ఉంటే అన్నీ తెలిసి ఏమీ లేని జీవితాన్ని గడుపుతారు. అంటే రేఖ ఎప్పుడు నల్ల ఆకృతి కలిగి ఉండకూడదు. అరచేతిలో దేదీప్యవంతంగా గులాబీ వన్నెలో మెరుస్తూ కనిపించాలి. రేఖలు సన్నగా లావుగా మొద్దుబారినట్టుగా ఉంటే మాత్రం అనారోగ్యవంతుడు, అన్నీ తెలిసి అసంపూర్తి జీవితము అని చెప్పాల్సి ఉంటుంది. ఈ రేఖాశాస్త్రంలో ఈ హస్తాన్ని చూసినప్పుడు హస్తరేఖల్లో దాగిన పరమార్థరీత్యా ప్రతి ఒక్క చేతి వేళ్ల కింద కూడా ఒక అద్వితీయమైన మౌంట్ ఉంటుంది. ఆ మౌంట్కి ఒక గ్రహం ఉంటుంది. ఆ గ్రహాన్ని ఆధారంగా చేసుకొని మౌంట్ యొక్క ఎత్తుపలాలను ఆధారంగా నీకు అదృష్టాలు ఈ విధంగా ఉంటాయని చెప్పచ్చు. ఇప్పుడు ఇది చిటికెన వేలు కదండి. ఈ చిటికెన వేలు ఉన్న కింద ఉన్న మౌంటు బుధా మౌంట్ అంటారు. అంటే బుధుడు యొక్క ప్రభావాన్ని చెబుతుంది. అలాగే దీన్ని రెండో వేలు రవి మౌంట్ అంటారు. రవి యొక్క ప్రభావం ఆరోగ్యము, ఐశ్వర్యతత్వాన్ని చెబుతుంది. ఈ మధ్యలో ఉన్నది శని ఫింగర్, శని మౌంట్ అంటారు. ఇది బాగా ఎత్తుగా ఉంటే భూసమంతమైన వ్యాపారాదుల్లో రాణిస్తారు. పాత ఇనప సామాను కొట్టు పెట్టినా విపరీతంగా లాభాలు గడించి 5-6 ఇళ్ళు కొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ వేలు కింద భాగాన మౌంట్ యొక్క ప్రభావం. అలాగే ఈ చూపుడు వేలు కింద ఉన్న మౌంట్ని గురుతత్వం అంటారు. గురువే సర్వలోకానం అన్నట్టు వాళ్ళు ఏదైనా అనుకుంటే సాధించేదాకా నిద్రపోరు. దేశభక్తి ఎక్కువగా ఉంటుంది. జ్ఞానవంతులై ఉంటారు. బోధనాచార్య తత్వంలో కూడా రాణిస్తారు. మంచి వక్తలుగా కూడా రాణింపు ఉంటుంది. గురుగ్రహం బాగుంటే అన్ని గ్రహాలు బాగున్నట్టే. ఇకపోతే బొటన వేలు కింద ఉన్నది శుక్ర మౌంట్ అంటారు. ఇది కోరికల తత్వానికి నిదర్శనం. ఇది బాగా ఎత్తుగా కనుక ఉంటే చక్కటి కోరికలు ఉంటాయి. నెరవేర్చుకోవాలనే తపన, జిజ్ఞాస, ఆచరణలో అభ్యుదయం పండిన మాన్యంగా జీవితాన్ని గడపాలి అని చెప్పేసి అనుకుంటారన్నమాట. ఇకపోతే బొటన వేలు ఉంది చూసారా, ఇది స్ట్రైట్గా కనుక ఉంటే, వంగకుండా ఉంటే ఎవరి మాట వినరు. వాళ్ళు వారి యొక్క మనోభావాలకు అనుగుణంగానే వారు నడుచుకుంటారు. ఇది కనుక కొద్దిగా వంపు తిరిగితే ఎవరన్నా ఏదైనా మాటలు చెప్తే నమ్ముతారు. అరే నేను బైపీసీ గ్రూప్ తీసుకున్నారా, నువ్వు ఎంపీసీ తీసుకున్నారా, వద్దు తీసుకోక బైపీసీ గ్రూప్ తీసుకోనగానే వీడు కూడా నా ఫ్రెండ్ అది తీసుకున్నా నేను కూడా తీసుకుంటాను అన్న అంటాడు. ఇంట్లో డబ్బులు ఉన్నాయా లేవో కూడా చూడు, నేను అదే చదువుతాను అంటాడు. మన దగ్గర డబ్బులు లేవురా, నువ్వు డాక్టర్ ఏమవుతావురా, దాని ఖర్చులు చదివించాలంటే ఎంఎస్ చేయాలంటే ఫారెన్ పోవాలరా, బోలెడు ఖర్చు ఉంటుంది నాయన అన్న వినరు. నా ఫ్రెండ్ అది చదువుతున్నాడు, నేను కూడా అదే చదువుతా, ఇష్టమైన చదివించి లేకపోతే అసలు చదవని అంటాడు. బొటన వేలు లొంగిపోతే, ఇట్లా వంగితే బయట వాళ్ళ మాట వింటారనమాట, ఇంట్లో వాళ్ళ మాట వినరు వీళ్ళు. ఇట్లా కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఇంత గొప్ప విశేషం హస్త సాముద్రికల్లో ఉంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి సంప్రదాయంలో తెలుసుకుందాం.